యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు ఈ దినాన్న నీతోను నాతోను మాట్లాడుచున్న అంశము అందము మోసకరమైనది. అందము మోసకరమైనది అనే విషయం మీద ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. ఏంటి అందము మోసకరమైనది అని చూసినట్లయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉన్నదండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందం ఎలాంటిదంటండి? మోసకరమైనదంట. సౌందర్యం ఎలాంటిదంటండి? వ్యర్థమంట. చాలామంది ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఈ అందాన్ని గురించి ఈ అందాన్ని రెట్టింపు చేసుకుని అనేక మందికి సౌందర్యంగా కనిపించాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి అందం ఎలాంటిదని చెప్తున్నాడండి దేవుడు. మోసకరమైనది. నీవు అందంగా ఉంటే మోసపోతావని దేవాతి దేవుడి దినాన్ని మనని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందము మోసకరమేనండి. ఎందుకంటే ఆ అందాన్ని బట్టి అనేకమైన సమస్యల్లో చాలామంది పడుతూ ఉంటారు. సౌందర్యము వ్యర్థము. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క శరీరంలో మనం తల్లి గర్భం నుంచి ఏ విధంగా వచ్చామో ఆ విధంగానే మనం పెరుగుతూ ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో వయసుకు వచ్చిన తర్వాత చాలామంది అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి చాలా వాటిని ఉపయోగించుకుంటూ బ్యూటీ పార్లర్లకు వెళ్తూ మనది అసలైన సౌందర్యాన్ని కాకుండా అక్కడ కొన్ని కెమికల్ క్రిముల వల్ల వాటిని ఉపయోగించుకుంటూ అందంగా ఉంటున్నామనుకుని వాళ్ళ జీవితాన్ని కొన్ని రోజులకి అది వాళ్ళ అందం వాళ్ళనే మోసం చేసేదిగా అయిపోతూ ఉంటుందండి. ఆ కెమికల్ పడకుండా వాళ్ళు అందంగా ఉన్న శరీరాన్ని ఏం చేసుకుంటారు? పాడు చేసుకుంటారు. అంటే కొన్ని భయంకరమైన వ్యాధులకు గురవుతూ ఉంటారు. ఈ యొక్క అందం విషయంలోనే చాలామంది అనేకమైన బ్యూటీ పార్లర్లకు వెళ్తూ వాళ్ళ అందాన్ని రెట్టింపు చేసుకోవాలని అనేకమైన వాటిని ఉపయోగించుకుంటూ అనేక మంది క్యాన్సర్లతోనూ భయంకరమైన వ్యాధులతోనూ మరణ బారిన పడేవారు చాలామంది ఉన్నారు. దేవుడు ఇచ్చిన మనకిచ్చిన సౌందర్యాన్ని మనము కాపాడుకోవాలి. కానీ ఈ లోకంలో మనము అందంగా కనిపించాలనో లేకపోతే ఇంకా అందరికన్నా నేనే సౌందర్యంగా ఉండాలనో ఈ లోక సంబంధమైన వస్తువులను ఉపయోగించి మన అందమును రెట్టింపు చేసుకోకూడదు. అది దేవుని వాక్యము మనకి తెలియజేస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క మోసకరమైన అందము మన జీవితాల్ని పాడు చేస్తూ ఉంటుందండి. ఎందుకంటే దేవుడిచ్చిన అందాన్ని బట్టి మనము సంతోషించాలి. దాన్ని ఆయన ఇచ్చిన దాన్ని ఆయన ఇచ్చినట్లే మనం ఉపయోగించుకున్నామనుకోండి మనకి ఎటువంటి అనర్థాలు రావు. కానీ దేవుడిచ్చిన దాన్ని మనం ఇంకా మన అందాన్ని రెట్టింపు చేసుకోవాలి. మనం ఎలా ఉండాలని మనము ఇతర విషయాల్లోకి వెళ్ళి వాటిని రెట్టింపు చేసుకునే పరిస్థితులు కలిగితే అనేకమైన వ్యాధులతో మరణిస్తూ ఉన్నారు. అనేక మంది అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లనే. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అంతేగాని సౌందర్యం వ్యర్థమైన సౌందర్యం ఎందుకండి? ఆ సౌందర్యం బట్టి ఎవరైనా ఆశ్రయింపబడతారా? దీవింపబడతారా? దేనికోసం ఆ సౌందర్యము? ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటాం మనకు తెలుసండి? తెలీదు. కొంతకాలమే మనము జీవిస్తూ ఉంటాము. ఇన్ని సంవత్సరాలు నేను జీవిస్తానని ఏ మనిషికి గ్యారంటీ లేదండి. ఎంతకాలం బ్రతుకుతానని ఎవరికి ఒక అంచనా లేదు. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్య దశలో ఉన్న వారి వరకు ఏదో దీనన్నా ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోవాలి. ఇంత వయసు లిమిట్ అనేది ఇప్పుడు లేదండి. ఇదివరకు జీవగ్రంథంలో రాయబడి ఉంది. అధిక బలమున్న ఏడల 70 సంవత్సరములు అని.
అయినను దాని వైభవం ఆవేశమే దుఃఖమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 80 సంవత్సరాల జీవితం అనేది ఇప్పుడు లేదండి. మరి చిన్న బిడ్డలు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, నడువయస్సులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఏదో దినాన్న ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోతున్నారు. వ్యాధుల చేత కానివ్వండి, అనారోగ్య పరిస్థితుల వల్ల కానివ్వండి, అప్పటికప్పుడే మరి ఏమి అంతు చిక్కని వ్యాధులతో కూడా అనేక మంది మరణిస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మరి పాపపు లోకంలో మనం జీవిస్తున్నాం. పాపం ఎక్కువైపోయింది కాబట్టి మరి వ్యాధులు కూడా ఎక్కువైపోయి మనుషుల ప్రాణాలని మరి హరించుకుపోతుంది. కాబట్టి మరి ఇలాంటి జీవితం జీవించున్న మనము మన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికో, మన అందాన్ని పెంచుకోవడానికో మనం ప్రయత్నించకూడదండి. మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మన హృదయాన్ని అందంగా మార్చుకోవాలండి. హృదయం అనే అందాన్ని మనము కలిగి ఉండాలి. హృదయం అనే అందాన్ని మనం సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మన హృదయంలో పాపం ఉందేమో, మన హృదయాల్లో మోసాలు ఉన్నాయేమో, మన హృదయంలో కపటమైన ఆలోచనలు ఉన్నాయేమో, మన హృదయంలో వ్యభిచారం ఉందేమో, మన హృదయంలో విగ్రహారాధన ఉందేమో, మన హృదయంలో భయంకరమైన పోకిరి శాస్త్రాలు ఉన్నాయేమో, వీటన్నిటినీ కూడా ఏం చేసుకోవాలండి? అందంగా మలుచుకోవాలి. అంటే వీటన్నిటినీ తీసివేయాలి. పనికిరానివి అన్నీ తీసివేసి మన యొక్క హృదయాన్ని అందంగా మార్చుకోవాలండి. ఏ విధంగా అంటే ప్రేమ కలిగి నడుచుకునేవారుగా, మరి ఇతరులకు సహాయం చేసేవారుగా, మరి విశ్వాసులుగా, మరి దేవుని యందు దయ కలిగిన వారిగా, మరి దేవుని యొక్క సౌందర్యాన్ని పొనికిపుచ్చుకునేవారుగా ఉండాలండి. ఎటువంటి కపటం లేని వారుగా, మరి యథార్థవంతులుగా, మరి నమ్మకాన్ని, దేవుని యందు నమ్మకాన్ని కలిగి, ఇవన్నీ కూడా మన హృదయంలో అందంగా అమర్చుకునేవారుగా ఉండాలి. అటువంటి అందాన్ని మనం కలిగి ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైన అందం కోసం మనము పాకులాడకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం దేనికోసం పాకులాడుతున్నాం, మనం దేనికోసం బ్రతుకుచున్నాము అని ఒకసారి మనగా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అందం కోసము లేకపోతే సౌందర్యం కోసము మనం ఆశపడినట్లయితే అవన్నీ వ్యర్థమైనవే. లోకంలో వ్యర్థమైన వాటి కోసం మనం వెతికేవారుగా కాకుండా మరి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిన దేవుని వైపు చూస్తూ, మరి దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ఉండాలని ఆశపడుతున్నారో అట్టి రీతిగా మనము జీవించేవారు ఉండాలి. అలాగూ జీవిస్తే అటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుందో ఆ స్త్రీ అంటండి కొనియాడబడుతుందంట. అనేక చోట్ల ఆమె మంచి పేరు తెచ్చుకుంటుంది. పలానా మరి స్త్రీ మంచిది, మరి ఇలాగూ చేసింది, ఆమె ప్రేమ కలిగిన వ్యక్తి, ఇతరుల్ని ప్రేమించే అమ్మాయి అని, లేకపోతే ఇతరుల్ని ప్రేమించేవారు అని మన విషయమై గొప్పగా చెప్పుకుంటారు. కొనియాడబడతామంటండి. మరి అలాంటి స్థితిలో మనం జీవించాలి. అంతేకాని ఈ లోకంలో ఎందుకు పనికిరాని అర్థమైన సౌందర్యం వైపు మన మనస్సును లక్ష్యం ఉంచకుండా, మరి దేవాతి దేవుడు మనకి ఇచ్చిన హృదయం అనే సౌందర్యాన్ని కలిగి, ఆ హృదయం అనే సౌందర్యంలో విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, మరి ప్రేమ, ఇవన్నీ సాత్వికము, ఆశానిగ్రహము, కనికరం, ఇవన్నీ కూడా మన హృదయంలో అమర్చుకుని మరి అటువంటి అందాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. కానీ ఈ లోకమైన మరి సంబంధమైన అందం కోసం మనం పాకులాడుతూ, ఏదో బ్యూటీ పార్లర్ అక్కడికి వెళ్తూ మన యొక్క శరీరమును మరి దేవుడిచ్చిన దాన్ని ఇంకా మరి మెరుగుపరుచుకోవాలనో, లేకపోతే అందంగా మార్చుకోవాలనో అవి ఇవి క్రీములు రాసుకుని మరి దేవుడిచ్చిన అందాన్ని విడిచిపెట్టి మనగా ఇంకా గొప్పగా కనిపించాలని మనం ప్రయత్నిస్తే కనుక అటువంటి అందము వ్యర్థమైనదండి. దేనికి పనికిరాదు. నలుగురు చూసి మనల్ని పలానా అమ్మాయి అందంగా ఉందని మంచిగా చూసేవారు ఉంటారు, చెడ్డ చూపు కలిగిన చూసిన వారు ఉంటారు. చెడ్డ చూపు మన మీద పడిందంటే దానివల్ల కలిగేది మనకి అనర్థమేనండి. వాళ్ళ ఆలోచనలు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతాయి, వాళ్ళ చూపు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంది. మరి వాళ్ళ విధానాల్లో తప్పుడు మార్గంలో వెళ్ళి వాళ్ళు పాపం చేయడానికి మన వెంట పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మనము తెచ్చుకోకుండా మరి మనకిచ్చిన దాన్ని బట్టి మనము దేవుని స్తుతించు, మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. దేవుడిచ్చిన మరి ఉదయం అనే అందాన్ని మనం కలిగి ఉండాలండి. మరి ఈ యొక్క బాహ్య
అందాన్ని మనం పెంచుకోవడం వల్ల మనకి ఎటువంటి మేలు కలగదు. కానీ మన హృదయం అనే అందాన్ని మనం మెరుగుపరుచుకోవడం వల్ల ఆయన నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడం, మన జీవితకాలం మనం సంతోషంగా బ్రతుకుతామండి. అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి. కానీ వ్యర్థమైన సౌందర్యం కోసం మనము మరి పాకులాడి మన జీవితాన్ని పాడు చేసుకుని దాని ద్వారా మన మరణమైన స్థితిలోనికి వెళ్ళిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము మీ యొక్క జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమె ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు నైనా. అందము మోసకరమని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, అందం మోసకరమైనదే తండ్రి. నాయన ప్రభా, నాయన మేము అందాన్ని బట్టి మేము ఆనందించేవారుగా, నన్ను అందాన్ని మరుగు చేసుకోవడానికి నాయన ఆయా చోట్ల తిరిగేవారుగా ఉంటే అటువంటి అందము నాయన మోసకరమైన దాని ద్వారా నాయన మరణంలో వస్తాయి తండ్రి. నాయన ప్రభా, మరి పాపము కలుగుతుంది తండ్రి. అలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోకుండా సహాయం దయచేయండి. ఈ లోకమనే అందంలో నాయన ప్రభా మేము ఆనందించేవారుగా కాకుండా మా హృదయాన్ని అందంగా మలుచుకొని తండ్రి నాయన ప్రభా, నీవిచ్చిన కృపని మేము పొందుకోవడానికి, నీవిచ్చిన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి నాయన ప్రభా అనేక చోట్ల మేము కొనియాడబడ్డానికి సహాయం దయచేసి కృప అనుగ్రహింపచేయమని నజరేయునేస్తున్న నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.